హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి అంటే, చాలామంది గతాన్ని తలుచుకుంటూ గతించిపోతూ ఉంటారు. వారి బంగారు భవిష్యత్తు గురించి అయితే మర్చిపోతారు. ఆ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. గతంలో జరిగిన ఏదైనా ఒక విషయం గురించి, లేదా గతంలో మనతో ఉన్న ఒక వ్యక్తి గురించో, లేకపోతే గతంలో మనం చేస్తున్న జాబ్ గురించో, ఏదో ఒక దాని గురించి అయితే మనం కోల్పోయిన విషయము, లేదా మనం చేసిన పొరపాట్ల గురించో, లేకపోతే మనము మిస్ అయిన వాటి గురించో మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ వాటిని పెద్దవిగా చేసుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, గతం ఆల్రెడీ గతించిపోయింది. ఆ గతంతో పాటు మనతో ఉన్న జ్ఞాపకాలు కూడా మనము తుడిచేస్తేనే మన బంగారు లాంటి భవిష్యత్తుని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము. లేకపోతే ఆ గతంతో పాటే మన ప్రస్తుతాన్ని, మన భవిష్యత్తుని కూడా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము. గతం అనేది ఒక జ్ఞాపకం మాత్రమే. అలాగే గతం అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకు అనంటే, ఏదైతే మనం ప్రస్తుతం అనుభవిస్తామో అది మాత్రమే నిజం. మన గతం కావచ్చు, లేదా రాబోయే ఫ్యూచర్ కావచ్చు, ఈ రెండు కూడా మన చేతుల్లో లేనివి. ఏదైతే ప్రస్తుతం మన ముందు ఉంటుందో దాన్ని మాత్రమే మనము సక్రమంగా ఒక బాధ్యతతో, ఒక భయంతో మనం నిర్వహించుకుంటే, అది పనైనా సరే లేదా ఇంకేదైనా సరే మనం జాగ్రత్త వహిస్తే మన భవిష్యత్తు అనేది చాలా చక్కగా ఉంటుంది. కానీ మనుషులుగా మనం గతంలో కోల్పోయిన విషయాల గురించి పదే పదే తలుచుకుంటూ దాని గురించి బాధపడుతూ మన ప్రస్తుతాన్ని, మన బంగారు లాంటి భవిష్యత్తును అయితే పాడు చేసుకుంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మనము ఒక వ్యక్తి ఉన్నారు, ఏదో ఒక కామెడీ షోకే వెళ్ళాము అనుకుందాం. ఆ వ్యక్తి ఒక జోక్ చెప్పారు. ఫస్ట్ టైం ఆ జోక్ విన్నప్పుడు మనకి చాలా ఎక్కువగా నవ్వు వస్తూ ఉంటుంది. సెకండ్ టైం మళ్ళీ జోక్ చెప్పారు. ఓకే, ఫస్ట్ టైం ఒక 2 minutes నాన్ స్టాప్గా నవ్వింది. సెకండ్ టైం ఒక 1/2 minute మాత్రమే నవ్వుతాం. థర్డ్ టైం కూడా చెప్పారు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే ఆ నవ్వు మనలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక 1 time ఆ జోక్ చెప్పినప్పుడు ఒక టైప్ ఆఫ్ విరక్తితో మనము ఆ ఎదుటి వ్యక్తిని చూస్తామన్నమాట. ఏంది చెప్పిందే చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్తారు అన్నట్టు. అదేంటి, నార్మల్గా ఫస్ట్ టైము అంత నవ్వు వచ్చినప్పుడు సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైము ఆ నవ్వు అనేది మనలో పెరుగుతూ పోవాలి కదా, లేకుండా తగ్గిపోతూ వస్తుంది. సేమ్ అదే ఫార్ములా మన గతం విషయంలో కూడా అప్పుడు అప్లై అవ్వాలిగా. గతంలో ఎప్పుడో జరిగిపోయిన ఒక విషయం గురించి మనము సెకండ్ టైం తలుచుకున్నప్పుడు కొంచెం బాధ తగ్గాలి, థర్డ్ టైం తలుచుకున్నప్పుడు ఇంకా బాధ తగ్గాలి, ఫోర్త్ టైం తలుచుకున్నప్పుడు అసలు బాధే రాకూడదు. కానీ మనకు అలా కాదు. మనము ఎన్నిసార్లు ఎక్కువగా తలుచుకుంటామో అంత ఎక్కువ బాధగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఎందుకనంటే ఆ సమస్యని మనం ఎక్కువసార్లు తలుచుకునే కొద్దీ ఇంకా డీటెయిల్నెస్గా భూతద్దంలో పెట్టుకొని ఆ సమస్యను మనం ఊహించుకుంటాము, తలుచుకుంటాము. కాబట్టి మనకు బాధ అనేది కూడా గతంలో జరిగిపోయింది అని మనకు తెలిసినప్పటికీ దాని తాలూకా బాధని మనం అలాగే అనుభవిస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది గతం. దాన్నైతే మనము కరెక్ట్ చేయలేము, దాన్ని రీక్రియేట్ చేయలేము. మన చేతిలో ఏది లేదు, జరిగిపోయింది. అది తప్పైనా సరే, ఒప్పైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, ఇంకా జరిగిపోయింది. దాన్ని అయితే మనము ఇంకా రెక్టిఫై చేయలేం. కాబట్టి దానివల్ల వచ్చిన ఏదైతే ఫలింపు ఉంటుందో దాని పట్ల మనము మంచిగా ప్రవర్తిస్తూ, ప్రస్తుతం ఏదైతే మన చేతిలో ఉందో కాలం, ఆ కాలంలో మనం మంచిగా ప్రవర్తిస్తూ అదే పొరపాటుని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటూ ముందుకు సాగాము అని అంటే మన ప్రస్తుతము మన చేతిలో చాలా హ్యాపీగా ఉంటాము. దీని తాలూకా జ్ఞాపకాలతో మన ఫ్యూచర్ కూడా చాలా హ్యాపీగా ఉంటాము. కాబట్టి గతించిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ మనము గతించిపోకుండా మన బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోదాం. మన గతంలో జరిగిన విషయాలు ఏవైనా సరే, అవి విషయమైనా సరే, మనిషి అయినా సరే, లేదా ఇంకేదైనా సరే, మనతో ఇప్పుడు ప్రజెంట్ లేదు అని అంటే
దేవుడు అంతకంటే మనకి మంచి స్థితిని, మంచి అవకాశాలని, మంచి వ్యక్తుల్ని పరిచయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టే ఆ గతం అనేది మనతో లేదు అని మనం రియలైజ్ అయ్యి మన భవిష్యత్తు కోసం, మన బంగారు లాంటి భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవడం కోసం ప్రతి అడుగు ముందుకు వేస్తూ లైఫ్లో ప్రతి ఒక్కరం కూడా గొప్ప స్థితిలో ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.